అన్ని తెచ్చావా? మామిడికాయ పచ్చడికి కావాల్సినవి అన్ని తెచ్చా అత్తయ్య. ఎలా కలపాలో చెప్పండి. ఆ డబరా తీసుకో ముందు. ఓకే. మా అత్తయ్య అయితే ఏది చెప్పినట్టు చెప్పినా ఇట్లా ఇట్లా కొడుతూ చెప్పేది. మాత్రం కొట్టకండి, నేను చేస్తాను. కొడుతూ చెప్పేది. ఓకే. ఈ ముక్కలు ఈ గ్లాస్ తో కొలుచుకో ముందు. ఈ గ్లాస్ ముక్కలు బౌల్ పెట్టుకో. ఆ బౌల్ ఇందులో పెట్టుకో చెప్తా. నేను కూడా హెల్ప్ చేస్తా నేర్చుకుంటా. నేర్చుకుంటా కాదు, వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కన్ని పెట్టాలి. నేను వచ్చిన 3 సంవత్సరాలకే కలపడం రాకపోతే మీ నాయనమ్మ ఏమి నేర్పింది, మీ అమ్మ ఏమి నేర్పింది అంది అత్తయ్య. అవునా? మరి చాలా లక్కీ. నన్ను ఏమనట్లా 10 సంవత్సరాలు అయినా మీరు. ఏదో పోనీలే అని. మూడు గ్లాసులు పట్టినాయి మా దానికి. ఈ గ్లాస్ తో 3 గ్లాసులు పట్టి 3 గ్లాసులు పట్టినాయి. ఆ బౌల్తో ఎన్ని బౌళ్ళు అవుతాయి కొలువాయి కొలుసుకో. సరే. ఇది గ్లాస్ ఎందుకంటే ఉప్పు కారం పోసుకోవడానికి లేదు. ఓకే. ఈ బౌల్లో పోసేనా మొత్తం పోసే. నిండుగా పోయాలా? నిండుగా పోసే. అంటే గ్లాస్ తో లేట్ అయిద్దని పెద్ద బౌల్ కొలుచుకోవడానికి సరిపోతాయి అత్తయ్య. 2. ఓకే. మీరు అప్పుడు ఎక్కువ పచ్చడి కలుపుకునే వాళ్ళేమో కదా. అత్తయ్య ఇలాంటి 50 కాయలు తీసుకొచ్చి కలిపేది. మనం చేస్తే 10 కాయలేగా. పెద్ద డేక్స్ కలిపేది. మాడబిడ్డకి అందరికి పంపడానికి. పక్కన వాళ్ళు కూడా ఇంత గిన్నె అందరు పంచుకొని తినేవాళ్ళు. అర్సన ఇంత కొత్త పచ్చడి పెట్టామంటే ఎవరికి వాళ్ళకి పెడితే ఇదిగో ఉప్పు చూసినంత ఎంత పెడతారు. ఎక్కువ రాబోయేది ఇచ్చినా కూడా ఏం కూడా ఇంత తిట్టదట్టిందో అందుకే ఇంత ఇచ్చింది అంటారు. అందుకని అది 4 బౌళ్ళు అయినాయి. తీసేసి మనకెందుకు అడ్డం పోసుకో. 4 కదా. 4కి 1 కారం. 1 కప్పు కారమా? కారం. దాన్ని తలగొట్టి కారం. ముందు ఆయిల్ వేసుకో. ఆయిల్ వేయాలా ఫస్ట్? ఓకే. ఏం ఆయిల్ వాడితే మంచిది అత్తయ్య పచ్చడికి? మరి అది చెప్పండి అందరికి. శనగ నూనె, నువ్వుల నూనె ఈ 2. శనగ నూనె మనమైతే మరి ఇప్పుడు శనగ వేడి కదా, మనం శనగ నూనె వేసుకుంటున్నాం. నువ్వుల నూనె టేస్ట్ బాగుంటది అని చెప్పిద్ది మా అత్తయ్య కూడా. ఎప్పుడు నువ్వుల నూనెతోనే పెట్టిద్ది. కాకపోతే ఈ మధ్య వేడి చేస్తుందని శనగ నూనె వాడుతున్నాం. అసలు అయితే నువ్వుల నూనె ఫస్ట్ లో. ఇప్పుడు మరి 2 కేజీలుగా ఈ కేజీ ప్యాకెట్ పట్టి చాలా పోతే రేపు పొద్దున్న చూసి పోసుకుందాం. సరిపోద్ది. మన లెక్క ప్రకారంగా సరిపోద్ది. మొత్తం పోసేసే ముక్కలు బాగా తడుపుతుగా. చూడు బాగానే పోస్తున్నా. ఇలా క్వశ్చన్లు ఎత్తే మత్తయ్య అనేది పీటర్ లాగా మాట్లాడబాక అనేది అప్పట్లో. నేను పీటర్ని కాపాయి. నువ్వు ఆల్రెడీ నువ్వు లాయర్వి. మరి మాట్లాడాలి. నువ్వు క్వశ్చన్లు వేయకూడదు. ఏం వేసినా నువ్వు లాయర్ కాబట్టి వేసావా అంటా నేను. ఓకే. తిప్పు, చేపెట్టి తిప్పు. ఎప్పుడైనా పచ్చడికి చేయి పెట్టాల్సిందే. పెట్టాల్సిందే. కలవదు బాగా. ఆయిల్ కలుపుతావుగా ఫస్ట్, అందుకని నీకు మంట పుట్టదు. చేయమంటుండదా ఆయిల్ వేయడం వల్ల ఫస్ట్? ఓకే. గుర్తు పెట్టుకోండి, ముందు ఆయిల్ వేయడం వల్ల చెయ్యి అనేది మనకి మంట పుట్టదంట. సో అందుకని ముక్కల్లో ఎప్పుడైనా ఫస్ట్ మీరు ఆయిల్ వేసుకోండి. ముక్కలు కూడా ఏపుగా ఉంటాయి. ముక్కలు కూడా ఫస్ట్ ఆయిల్ లో తడిపితే ఏపుగా ఉంటాయి. అంటే గట్టిగానా? గట్టిగా ఉంటాయి. ఫస్ట్ ఉప్పు పోసామనుకో ముక్క మెత్తపడిద్ది. అది ఫస్ట్ ఆవు పిండి, మెంతి పిండి నువ్వు చెయ్యి. ఇంకా చేసుకోవాలి. ఓకే. అది నేర్చుకుంటున్నా. ఇంకా కలపాలా కాసేపు? కలుపు. ఆ పక్క కూడా బాగా ముక్కలు తడిపేలా కలపాలి. ముక్కలన్నీ తడవాలి. నూనెలో తడవాలి. ముక్కలన్నీ తడపాలి. ఇంకొకళ్ళు అయితే వేరే గిన్నెలో నూనె పోసి ముక్కలన్నీ దేవి వేసుకుంటారు. మనకి ఆ రిస్క్ ఎందుకు లేని ఎట్లాగూ నూనె పోసేదే కదా, అలా కలుపుకోవచ్చు. అన్ని కలిసి నీకు అనిపించింది కదా. పసుపు కొంచెం పసుపు వేసుకో. ఎందుకత్తమ్మా ఏ కూరల్లో కూడా పసుపు వేసుకోమంటారు ప్రతిసారి? బాగుంటదని, తినటానికి కూడా మంచిదని. పసుపు మంచిది కదా, యాంటీబయాటిక్ కదా, అందువల్ల సరిపోద్దా? చాలు 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 చాలు. కలిపేనా? ఓకే. కలర్ బాగుంటది కదా అని పొంగలన్నం చేసినప్పుడు వాటిల్లో వేసినప్పుడు చేసి పెట్టకు. ఏటల్లో వేసుకోవాలి వాటిల్లో వేసుకోవాలి.
అర్థమైందా? అవును, నేను మొన్న అనుకున్నా అత్తయ్య పసుపు వేద్దాం పొంగలన్నంలో అని. ఆ రోజు పసుపు అయిపోయింది. ఎందుకంటే తెల్లగా ఉంది ఎందుకన్నానని మొన్న పంచదారతో చేసావన్నావని చిటికెడు పసుపు వేసావు కదా, నాకు అర్థమైంది. అలాంటి పనులు చెయ్యకు. కనిపెట్టారా? మరి ఆ రోజు అడుగుతుంది, ఇప్పుడు అడుగుతున్నారే. నాకు అర్థమైందిలే, నువ్వు చెప్తావో లేదని ఊరుకున్నాను. ఓ, కనిపెట్టేశారు అయితే. మా అత్తయ్య చాలా తెలివిగలవారండి, జాగ్రత్తగా ఉండాలి. అత్తయ్య మెంతిపిండి వేసుకోవాలా? మెంతిపిండి మరి ఎట్లా కొలత? ఎట్లా ఉందిగా తీసుకో, 4 స్పూన్లు వేసుకో. 4 స్పూన్లు 4 గిన్నెలు కదా, పెద్ద స్పూన్ కదా ఇది, 4 స్పూన్లు. 4 స్పూన్లు మెంతిపిండి సరిపోద్ది. కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం కాదమ్మా, 4 వేసుకో. ఇది ఎట్లా పచ్చిగా పట్టుకుంటా? దోరగా ఏపానుగా. ఓకే, దోరగా ఏపి పట్టానుగా, మిక్సీ పట్టానుగా. 2 మిగిలింది అత్తయ్య, ఉంచేనా? ఉంచే, ఏం కాదు. మనం చేపల పులుసులో వాటిలో వేసుకుంటాం, వేరే కూరల్లో వేసుకుంటాం, చారులో వేసుకుంటాం. ఓకే, మా స్మెల్ మెంతిపొడి భలే వాసన వస్తుంది. వేపేటప్పుడే మంచి వాసన వచ్చిందా? మరి వంటగదిలోకి వచ్చి చేస్తే తెలుస్తాయి ఇలాంటివన్నీ. చేస్తా అత్తయ్య, అప్పుడు చెప్పి కలుపుకుంటే ఎట్లా? ఓకే, ఇంక ఈసారి ప్రతి సమ్మర్ లో మామిడికాయ పచ్చడి నేనే కలుపుతాను. అందరికి నువ్వే పెట్టి పంపు. ఓకే, ఆవు పిండి. ఆవు పిండి మరి ఎక్కువ పెట్టారు అత్తయ్య? 4 వంతులు వేసాయి ఇందులో. దీనిలో 4 వంతులు వేసాయి. గ్లాసు అంటే గ్లాస్ కొలత అయినా పెట్టుకోను. ఇప్పుడు ఇందాక కారం కూడా 4 గ్లాసులు వేస్తాం కదా, అంటే ఒక బౌల్ అవుతుంది. మనం కొలత పెట్టుకోవాలంటే గ్లాస్ వేసుకో. కారం వేస్తాం కదా మనం, దానికి అంటే పావు వంతు వేసుకుంటారు. అది 4 గ్లాసులు కారం అయితే 1 గ్లాసు వేసుకో. ఆవాల పొడి వేసుకో. సో ఆవాల పొడి కూడా వేసేసాము. దీన్ని కూడా మంచిగా ఆవపిండిని కలపాలి, పట్టేలా ఆయిల్ అంతా ముక్కలకి పట్టాలి. అన్ని ముక్కలకి ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. లాస్ట్ లో కారం పోసుకుంటే నీ చెయ్యి కూడా మండదు. అవును, అర్థమైందా? ఉప్పు కారం వేసాక ఎక్కువ సార్లు తిప్పావనుకో నిజంగానే చెయ్యి మండింది, మా అత్తయ్య అబద్ధం చెప్పింది అనుకుంటావు నువ్వు. ఓకే, పర్ఫెక్ట్ ఏది చేసుకోవాలో అది చేసుకుంటే నష్టం జరగదు. అది ముందు అది వేయకుండా అన్ని వేసి అట్లా అప్పుడు మంట ఉండదు. ఎవరికైనా మంట ఉండదు, ఎక్కువసేపు తిప్పినా ఇబ్బంది ఉండదు. ఉల్లిపాయలు పని లేక చీల్చాను అన్నావు కదా, ఉల్లిపాయలు చీలటానికి కూడా లాజిక్ ఉంది. రసం దానిలోకి చీలిద్ది, దాంట్లో చేరిద్ది ఉల్లిపాయలు కట్ చేయటం వల్ల. అంటే కొంతమంది తిప్పి కూడా వేస్తారు, కానీ నాకు ఫస్ట్ నుంచి మా అత్తయ్య ముక్కలు చేసేసిద్ది, కచ్చపచ్చ కొట్టడమో ముక్కలు చేయటమో వేసిద్ది. నాకు అది అలవాటు. నేను అట్లానే వేస్తాను. అది మేమంటే విన్నామమ్మా, మీరు వింటారో లేదో అది మీ ఇష్టం కదా. వింటున్నాను అత్తయ్య. సాల్ట్ మనం కళ్ళుప్పు తెచ్చి ఎండలో పెట్టి పట్టుకున్నాం కదా. అవును అత్తయ్య, సాల్ట్ 3 పోద్దాం. ఓకేనా? కల్లుప్పు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఒక్కొక్క ఉప్పును బట్టి కూడా ఉంటది కదా. కావాలంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుని బట్టి కూడా ఉంటది, పట్టుకో. ఇది కల్లుప్పు కాబట్టి 2 సరిపోతుంది ఏమో అత్తయ్య, 3 పడుతుంది అంటారా? పడితే రేపు పోసుకుందాంలే, ఇప్పుడైతే కొలత ప్రకారంగా. ఎక్కువైతే తీలు, తక్కువైతే పోసి. ఎప్పుడైనా కల్లుప్పు వాడుకోండి, హెల్త్ కి చాలా మంచిది. సాల్ట్ ఆల్రెడీ పొడి చేసి ఇచ్చారు కదా అని వాడుకోకండి. కొంచెం శ్రమ అయినా కొంచెం ఎండలో పెట్టుకొని కల్లుప్పు పట్టుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి. గడ్డలో ఉంటే నలిపేసి
మాకు కొంచెమే ఇంత కష్టంగా ఉంది, మీరు అప్పుడు అంత ఎలా కలిపేవారు అత్తయ్య? అన్ని అప్పుడు మరి కేజీలు అంత మరి. కష్టం చేసాం మేము. వామ్మో, ఈ 2 కేజీలకే మేము నాకు పచ్చడి చేయి నొప్పి నూరే వాళ్ళం, వేస్తుంది. పిండి రుబ్బే వాళ్ళం. మామయ్య షిఫ్ట్కి వెళ్తే 11 దాకా నేను పిండి రుబ్బుకోవడం, అవన్నీ చేసుకోవడం, ఉమ్, కూరలు ఉంటే వేడి చేసుకోవడం, బట్టలు ఐరన్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకునేవాళ్ళం. మరి మేము ఇప్పుడు సాకలకి ఇచ్చేవాళ్ళమా? ఇవ్వలేదు. ఐరన్ చేసుకునే వాళ్ళంగా. అవును మా అప్పుడు. కాలనీలు ఎక్కడ ఉంటారు? మేము పోయిన కొత్తలు ఎవరు లేని కూడా లేరు, షాపులు కూడా లేవు. మామయ్య షిఫ్ట్ నుంచి వచ్చి తెత్తేనే ఏమైనా సరే. ఎట్లయినా ఆ కాలం వాళ్ళు గ్రేట్, అన్ని పనులు చేసుకునే వాళ్ళు, ఎవరి మీద ఆధారపడకుండా. కారం పోసిన తర్వాత మాత్రం ఒక్కసారి కలిపి చేయి తీసేసుకో, ఓకేనా? మంచిగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి. ఉప్పు అంతా కరిగిపోయింది ఆల్మోస్ట్, ఇంకా నానిద్ది కాబట్టి రేపటికి కొంచెం నీరు ఊరిపోయింది. కారం పోద్దాం ఇప్పుడు. ఈ కారం అయితే మేము ఇంట్లో పట్టించుకొని తయారు చేసుకుందండి, ప్యాకెట్ అయితే కాదు. కారం అనేది బాగా కల్తీ అవుతుందండి. మీకు వీలున్నంత వరకు కారంని మిరపకాయలు కొనుక్కొని పట్టించుకోవడానికే ట్రై చేయండి. మూడు పోద్దాం. ఒకటి కారం భలే ఎర్రగా ఉంది అత్తయ్య. రెండు మావయ్య బాగా కారం ఎక్కువ తింటారు కదా, అప్పుడు ఎక్కువ తినే అందరూ అనేవాళ్ళు డ్యూటీలో షిఫ్ట్ లో పచ్చడి పెడితే గుంటూరు వాళ్ళ పచ్చడి అని వేసుకునేవాళ్ళు అంట. మామయ్య కొంచెం ఎక్కువ పెట్టమనేవాళ్ళు, కూరలు కొంచెం ఎక్కువ పెట్టమనేవాళ్ళు. అందరు కూర్చొని తింటారు కదా, అందుకని ఎక్కువ పెట్టమనేవాళ్ళు. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి అత్తయ్య అప్పుడు పులిహార గోంగూర చేసి పంపించేది బాగా, ఇంకా అందరు అడిగేవాళ్ళు. అవునులే, మన గుంటూరు అంటే మరి కారంకి ఫేమస్ కదా, మనం కారం తినకపోతే ఎట్లా? అట్లని ఇప్పుడు కారాలు ఉప్పులు తినకూడదు, బీపీ షుగర్లు వస్తున్నాయి అట్లా చిన్న వయసులోనే. మానేసంగా. అవును. ఆయిల్ అయితే అయిపోయినట్టు అనిపిస్తుంది. చేతి పోస్తాను ఉంచాంగా, పొద్దున కల్లా వచ్చింది. ఓకే ఓకే, ఊరిద్ది అన్నమాట నైట్ కి వచ్చింది. ఇప్పుడు ఎట్లా పొడి పొడిగా ఉన్నా చేతి మీద నూనె పోస్తాబట్టు చెయ్యి మండిద్ది, మళ్ళీ తర్వాత ఏడుస్తావు. ఇప్పుడే కాస్తే మండదులే, ఇప్పుడే జస్ట్ లాస్ట్ లో చుట్టూ తిప్పి కలిపేసి ఇదిగో ఉల్లిపాయలు కూడా వేసి ఒక్కసారి కలిపి అదిం పెట్టేసి. ఇందులో ఉల్లిపాయలు భలే టేస్ట్ ఉంటాయి కదా మగ్గిన తర్వాత, అందుకే కదా అన్ని ఒలిచాను, బాగా తింటావని. అవును, బాగుంటాయి, హెల్త్ కి కూడా మంచిది అత్తయ్య ఉల్లిపాయలు, చాలా మంచిది. అట్లా కాదు, పొద్దున్నే పరిగడుపున ఉడికించుకుంది అంటే చాలా మంచిది, మగ్గబెట్టి పిల్లలకు కూడా పెట్టచ్చు. పిల్లలకు కూడా పెడితే ఇంకా చాలా మంచిది. అవును, డెలివరీ అయిన తర్వాత గర్భవాతం అవి కూడా పోతాయి అంటారు కదా ఉల్లిపాయలు తినడం వల్ల. ఆయిల్ తో వేసి నాకు ఇచ్చేవాళ్ళు ఉల్లిపాయలు, కడుపులో ఏమన్నా పోయిద్ది బాలింతకి పాలు పడతాయి అని ఉల్లిపాయలు అలా పెట్టేవాళ్ళు మాకు అప్పుడు. చూడండి అత్తయ్య మంచిగా కలిసిందా? ఇది కూడా వేద్దాం, ఇది కూడా వేద్దామా? ఇది కూడా వేసి బాగా కలిపి ఒక్కసారి అది పెట్టేసి చేయి తీసేసుకో తొందరగా. ఇక పొద్దున్న చాలా పోతే పోసుకుందాం. ఓకే, 2 కేజీల ముక్కలకి మనం అయితే 1 కేజీ ఆయిల్ పోసాం, 3 గ్లాసుల కారం, 2 గ్లాసుల ఉప్పు, 2.5 ఉప్పు, 1 గ్లాసు ఆవాల పొడి, 4 స్పూన్ల మెంతి పొడి. ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు. అవును, వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్ ఉంటది కదా అత్తయ్య. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి ఆయిల్ పచ్చడి కదా, నెయ్యి లేకుండా తింటే రుచి రాదు. ఆయిల్ ఉన్నా సరే నెయ్యి కొంచెం. మాకు ఇంట్లో బావగారు వాళ్ళు గాని వీళ్ళు గాని ముక్కలు ఆయిల్ అంతా పక్కకు పోయిద్ది, ఇట్లా వేసుకుంటారు. ఆయిల్ పక్కకు పోయి అన్నం తింటారు అన్నమాట. మరి ఆయిల్ ఏం చేస్తారు అత్తయ్య మీరు? వదిలేస్తాం,
అవునా? మిగిలింది వేరే పచ్చడిలో పోతాను నేను. ఆయిల్ వేసుకోరు, కలుపుకొని వేసుకుంటారులే గాని ఆయిల్ వచ్చేలాగా వేసుకోరు. అంటే కొన్ని ఇళ్లలో ఆయిల్ ఎక్కువ తింటారు కదా, మనకు తక్కువ తింటారు కాబట్టి మాక్సిమం మనకి రేపటికి సరిపోతది, ఊరిద్ది కదా. ఇప్పుడే పోసుకుందాం కాస్త, కాసేపు అది పెట్టేసి అది పెట్టేసి ఆ చేయి తుడుచుకో శుభ్రంగా, మళ్ళీ మంట పుట్టిద్ది. కలర్ అయితే బాగుంది, ఇప్పుడేం తినాలనిపిస్తుంది కానీ కొంచెం ఊరాలు అంటున్నారుగా, కంట్రోల్ చేసుకుంటానులే. ఇలా ఒక 2 days రేపు అక్కర్లా రేపు పొద్దునకే తెలిసిద్ది, పొద్దునకి అంతా వచ్చిద్ది. మళ్ళీ పొద్దున ఒకసారి చెక్ చేసుకోవాలి, కలుపుకొని వేరే జాడికి ఎత్తుకున్నాం, సీసాకి ఎత్తుకున్నాం. ఓకే ఓకేనా, మూత పెట్టేసేనా. చేస్తా నూనె చూసావా, రాత్రి పొడి పొడిగా ఉంది కదా. అవును, ఇప్పుడు పైకి వచ్చింది, కలర్ కూడా వాసన కూడా కమ్మగా వస్తుంది చూసావా. అవును, అది మెంతులు, ఆవాలు, పిండి, శనగ నూనె, కొంచెం శనగ నూనె కూడా బాగుంటది కదా, వాసన బాగుంది. ఇంకా ఆయిల్ సరిపోతుంది కదా, కలుపుదాం, కలిపితే సరిపోతే అప్పుడు చూద్దాం. ఇప్పటికైతే పైకి తేలిందిగా, ఒకసారి మంచిగా మొత్తం పైకి కిందకి అనమంటారా. కలుపు, మొత్తం కలుపు. భలే ఉంది కలర్ఫుల్గా. ఉప్పు చూద్దామమ్మా కొంచెం, ఉప్పు అన్ని చూద్దాం ఎంతలో ఉందో. సరే, వాసన చూడు, వాసన అయితే మాత్రం భలే వస్తుంది, కమ్మగా బయటకు వస్తుంది. అన్ని సరిపోన్నాయమ్మా. ఏం పట్టవు కూడా, అన్ని సరిపోనున్నాయి, అన్ని సరిపో. కొలతలు అయితే కరెక్ట్ గా సరిపోయినాయి. ఈ కొలతలు మీరు కూడా యూజ్ చేసుకోండి. ఇక ఈ పచ్చడిని మనం మంచి కలిపి ఏదైనా డబ్బాల్లోకి, అప్పట్లో సీసాల్లో తీసేవాళ్ళు కదా, సీసాలు జాడీలు వేసి మూత కట్టి, గుడ్డ మూత కట్టి జాడీకి, మేము చిన్నపిల్లల పడైతే ఇంత ఇంత ఎత్తి మరజాడీలు ఇట్లా తిప్పే మూతలు గుండ్రంగా ఉంటాయి. ఇప్పుడు మొక్కలు పెట్టావేమో, అవునవును, అట్టాడి జాడీలు. తర్వాత ఇంత కుండీలు లాగా వచ్చినాయి జాడీలు. ఇప్పుడు అవి పోయి సీసాలు, ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు. సీసాలు అంటే భయం వేసి పిల్లలు ఉంటారు కదా, పగులుతాయేమో. సీసాలోనే దాచుకోవాలమ్మా, సీసాలో జాడీలో దాచుకుంటేనే పచ్చడి బాగుంటది. కాకపోతే ఇప్పుడు కంపెనీ మంచి రబ్బర్ వచ్చింది, మంచి ప్లాస్టిక్ వచ్చిందని అన్ని అవి వాడుతున్నారు. కాలానికి తగ్గట్టు మారాలిగా. ఇది డబ్బాలోకి తీసేనా? డబ్బాలోకి తీసుకున్నాం, తీసుకొని లాస్ట్ లో డబరాలు అన్నం వేసుకొని అందరం వేసుకొని తిందాం. వేడి వేడి అన్నం బాగుంటది. ఇప్పుడే వేడిగా ఉంది, అందరం తినేద్దాం. పెద్ద డబ్బా దీంట్లో తీసాక ఆ పెద్ద డబ్బాలో కూడా నాకు సరిపోద్ది అనుకుంటాను. సరిపోయింది, ఇంకా ఒత్తి పెట్టేస్తాం కదా, పైకి వచ్చేసింది డబ్బాలో. అత్తయ్య రైస్ కుక్కర్ లో అన్నం వేడి వేడి అన్నం వండా, నెయ్యి డబ్బా కూడా తీసుకురా. ఓకే, నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని వేడి అన్నం వేసుకుని తిన్నాం. ఓకే, అది గీతు, కార్తీక, గీతు, కార్తీ, మేము 5 ఒక ప్లేట్ లోనే తినేవాళ్ళం. వేడి వేడిగా అన్నం తీసుకొచ్చా, నెయ్యి కూడా తెచ్చా. 2 స్పూన్లు నెయ్యి, పిల్లల్ని కూడా పిలిచేయండి. నా ఇంకో కొంచెం చాలా. ఇప్పుడు వేడి వేడి అన్నం, భలే వేడిగా ఉంది. మ్యాంగో పికిల్ అత్తమ్మ, సరిపోద్ది అన్నం? కొంచెం అయినా కొంచెం పట్టింది, మళ్ళీ పిల్లలకి మంట ఉండదు.
ఓకే తింటాంలే అయినా టేస్ట్ బాగుంటది కదా. కార్తీ నీకు ఇష్టం ఎవరికి ఫస్ట్? నాకు ఫస్ట్. నేను కలపడానికి హెల్ప్ చేసింది. నేను కలపడానికి హెల్ప్ చేశాను చాలా. బంగారు తల్లికి ఫస్ట్ పెట్టాలి. కొంచెం పెడతాను. అది ఇటువంటి గంట ఇటువంటి. ఇప్పుడు చూడు ఎంత కలర్ఫుల్ గా ఉంది. ఎవరికి రా ఫస్ట్? ఇంట్లో చిన్న ఎవరు? ఇంట్లో ఇప్పుడు పెద్ద ఎవరు? డాడీ నువ్వు కాదు, ఇంట్లో చిన్న. తాతగారు ఉన్నప్పుడు ఇంట్లో చిన్న డాడీ. డాడీ పెద్దగా ఉన్నప్పుడు చిన్న నువ్వు. ఓకే ఫస్ట్ ముద్ద కార్తీకి. ఇప్పుడు సెకండ్ ముద్ద నాకు. కార్తీ ఎట్లుంది కార్తీ? సూపరా? ఎమ్మి ఎమ్మియా? అమ్మ కొడుకు తిన్నారు పచ్చడి కలుపుకొని అనుకుంటారు కదా. మీకు పెట్టేశాను అనుకో మా మీద ఏమి ఉండదు కదా. దానన్న బా సూపర్ ఉంది. ఉండు డాడీ కూడా పెట్టు. ఓకే ఇది తాతగారి. ఓకే డాడీ కలిపినట్టే ఉంది. ఇంక పట్టు దా. తాతగారిది తినవా అన్నం కదా అనుకుంటా. తీసుకుంటాను సరేనా? మొన్న నేను ఇంటికి ఇచ్చానే. ఆకర్షి బుట్ట పోసి పెద్దకాయలు ఇస్తే బుట్ట పెద్దకాయలు మరి 100 రూపాయలు చిన్న కాయలు మరి 100 రూపాయలు పెట్టచ్చు.